अस्मद्गुरुभ्यो नमः। श्रीमौद्गल्य श्रीवत्सगोत्रजातौ श्री अप्पलार्यरत्नमार्य तनुभवौ द्वौ श्रीमत्सटारिचरणाम्बुजचञ्चरीकौ श्रीरङ्गरामानुजदेशिकौ स्तुमः। तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदाम्बरं नारदं परिपप्रच्छ वाल्मीकि मुनिपुङ्गवम्। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। अस्मद्गुरुभ्यो नमः। भगवद्बन्धुलर विबुधस्तुत उभय वेदांत मार्ग प्रतिष्ठापनाकर उदीर्ण बुद्धि रामानुजार्य रचित भाष्य ग्रंथ संसिद्ध राद्धांत चक्रवर्ती मानित अष्टाक्षरी मंत्राधिराज रहस्य अनवद्य विद्या विनोदी परवासुदेवांघ्रि सरसीरुहद्वय ध्यान पावन निज मानसाब्जु चरणसन्नुत पालनापरमु अति प्रसन्नु मरिंगंटि कुलाख्य जलधिपारिजातమైనట్టి రంగపార్యవర్యున్ ఆత్మదలచి ఒనర్తు సాష్టాంగ వినతి వందారు దాస జనతామందారున్ వేద శాస్త్ర మహిత ప్రజ్ఞ బృందారక గురున్ మద్గురు కందాడ గురువరున్ జగద్ధితు కొలుతున్. భగవద్బంధువులారా, టీకేవిఆర్ టెంపుల్ కియోస్క్ ఆఫ్ వేదిక్ రెలిక్స్ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ తెలికచర్ల కందాళ వేదిక్ రిపర్టరీ. అయ్యా, ఈ కార్యక్రమానికి ఇంగ్లీష్లో పేరు ఎందుకు పెట్టారండి అని అడుగుతారు మా భగవద్బంధువులు. ఎంచేతంటే ఒక 25 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక రంగంలో ఒక పెను మార్పు ఏమిటి అంటే 25 ఏమిటి 35 అయి ఉంటుంది. ఆధ్యాత్మిక సందేశాలకి ఆధ్యాత్మిక విశేషాలకి ఆంగ్ల పదాలు జోడిస్తే తప్ప అది ఉపన్యాసం కాదేమో అనుకునే పెద్దలు అయ్యారు. ఆంగ్ల పదాలు జోడిస్తే తప్ప ఇదిగో కాస్త సరుకున్న వాళ్ళే అని అనుకునే ఇలాంటి ఆడియన్స్ దొరకటల్లా. అంచేత తప్పనిసరి ఈ పేరు పెట్టాల్సి వచ్చింది. ఇంకో స్వార్థం ఏమిటంటే పేరు టీకేవి రాఘవన్ కదా, అందుకోసం అని చెప్పి అంతే. ఒకప్పుడు ఉపన్యాసంలో తప్పనిసరి అయితే తప్ప ఆంగ్ల పదాలు వాడకుండా 86 నుంచి 95 దాకా కూడా చేస్తే కొంచెం తర్వాత గబుక్కుని పెద్దలు కొంచెం వేరే రకంగా మాట్లాడిన సందర్భంలో కూడా అలాగే. ఎంచేతంటే భగవద్ విషయం చెప్పించుకునే రోజుల్లో ఆ సన్నివేశాలు విని ఆర్తి చెంది సుమారు 3 పదులలో ఆ గుండె అంటే 1వ పత్తు 2వ పత్తు 3వ పత్తుల్లో తీసుకుని దాంట్లో సుమారు ఒక 200 దాకా పాశురాలకి వ్యాఖ్యానం ఉన్నది. మోడర్న్ వాళ్ళ కోసం అని చెప్పి, అంటే ఆధునికుల కోసం ఆ సాంప్రదాయిక విశేషాలని సులభమైన శైలిలో ఇంగ్లీష్లో రాసి దానికి అభిప్రాయం కొంచెం పెద్దలు ఇస్తారేమో అని పట్టుకెళ్తే వారు 2 నెలల పాటు స్క్రిప్ట్ దగ్గర అట్టే పెట్టుకుని కరెక్షన్స్ కానీ ఏమీ కానీ చేయకుండా మళ్ళీ వెనక్కి ఇచ్చి ఇది అతి అవుతుంది, బైబిల్ సాంస్క్రిట్లో రాస్తే ఎవడైనా చదువుతాడా, అది తమిళం అది సంస్కృతం అలాగే చదవాలి అంతే అన్నారు. ఎంత చాలా పెద్దలు వారు. ఎంత బాధ అనిపించిందంటే ఒక్క మాట ప్రయత్నం బాగుంది, దీనికి కాలం రావాలి, ఏదో ఒక మాట అంటే చాలు. కానీ అపరిమితమైన దుఃఖం కలిగి తిరిగి వస్తూ హైదరాబాద్లో చాదర్ఘాట్ బ్రిడ్జి దాటాలి. జాగ్రత్తగా ఆ ఫైల్ అంతా కూడా మూసీ నదికి అప్పచెప్పేసి ఆ తర్వాత ఆంగ్లానువాదమే మానేయడం జరిగింది. కానీ తర్వాత చూస్తున్నాం ఎంతమంది ఉపన్యాసాల్లో ఎంత గొప్పగా పడుతున్నారు. అందుకనే 3 ఏళ్ల కిందట ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు కాస్త ఆంగ్లం కూడా జోడిస్తే కొంచెం ప్రజలకి దగ్గర అవుతుందేమో అని చెప్పి. ఎంచేతంటే ఓ కష్టపడ్డప్పుడు దానికి భుజం తట్టేవాళ్ళు ఒక్కళ్ళుంటే తట్టక్కర్లేదు. మంచి మాట ఒకటంటే చాలు 1000 ఏనుగుల బలం వస్తుంది. ఇప్పుడు ఇందాక చదివిన 2 పద్యాలు
నేనేదో రాశాను అనుకుంటారేమో, నాకంత కవిత్వం రాదు. మరంగంటి స్వామి వారి దగ్గర సేవించుకునే రోజుల్లో సంస్కృతంలో వారి ఇది చదువుతున్నాను. ఇలాంటి తెలుగు పద్యం ఏమన్నా రాసి పెడితే బాగుండని చెప్పి ఇద్దరు పెద్దల దగ్గరికి వెళ్ళా. లేదండి అని ఊరుకున్నారు వాళ్ళు. అలాంటి సమయంలో నాకు లైబ్రరీకి వెళ్ళడం అలవాటు. డిస్ట్రిక్ట్ సెంటర్ లైబ్రరీ చిక్కడపల్లిలో ఉంది. ప్రతి 2-3 రోజులకోసారి వెళ్ళడం, గంటన్నర కూర్చోడం, చదవడం. చదువుతూ ఉండగా ఒక గ్రంథం దొరికింది. అది ఎప్పుడో 18-19 శతాబ్దం నాటిది. క్షత్రబంధూపాఖ్యానం అని చెప్పి ఆసూరి మరంగంటి కవి రాసింది. సరే, అలవాటు కొద్దీ మొదట కవి స్థుతులు ఉంటాయి కదా, దేవతా స్థుతులు, కుకవి నింద, ఇది చదువుతుండగా కుకవి నింద కంటే ముందు గురుస్థుతి వచ్చింది. గురుస్థుతి లోపల ఈ పద్యం దొరికింది. ఏమిటది? విబుధస్తుత ఉభయ వేదాంత మార్గ ప్రతిష్టాపకన ఉదీర్ణ బుద్ధి అంటుంది. ఇది బాగుంది అనుకుంటూ చివరిదాకా చదివా. మరంగంటి కులాఖ్య పారిజాతమైనట్టి అనుంది అక్కడ. అనగానే ఇది గురువుగారికి ఎందుకు పడకూడదని చెప్పి దాన్ని కొంచెం మార్పు చేసి తర్వాత ఉపన్యాసంలో చదివితే ఎవరో వెళ్ళి మీ మీద పద్యం రాశాడు మా వాడు అన్నారు. అంటే మా గురువు గారు ఉన్నది అది క్షత్రబంధూపాఖ్యానం అని దాంట్లో ఉంది, మా వాడు దీన్ని సంగ్రహించినట్టున్నాడు. చాలా ప్రోత్సాహం కదండి. అదే పద్ధతిలో అబ్బయామాత్యుడు, కనుపర్తి అబ్బయామాత్యుడు అనిరుద్ధ చరిత్రగా పోదు, దాంట్లో దొరికింది 2వ పద్యం, కందాడ గురువరం జగద్ధితు గురుతున్నది. అంటే ఒక శోధన చేసేటప్పుడు ఇంత ఆర్తి ఉంటుంది. అందుకని ప్రయత్నం చేస్తున్నా. దీని గురించి ప్రోత్సాహపరుస్తున్న వాళ్ళు, బాగుందంటున్న వాళ్ళు, సైలెంట్గా ఉన్నవాళ్ళు కూడా చాలా అద్భుతంగా ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ ఉపన్యాసం చెప్పేటప్పుడు పద్ధతి ఎలా ఉండాలో చెప్పడానికి ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంటుంది. కర్మానుష్ఠానం అన్నది నిత్య నూతనంగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఏ పని చేస్తున్నా తతమ్మే అపస్తదు తాయతే పునః సాధిష్ట ధీతి రుచధ శస్యతే ధీతి రుచధాయ శస్యతే అయం సముద్రైః విశ్వే దేవ్యః స్వాహాకృతస్య సముతృష్ణుత రుభవః. ఈ సందర్భం వేరే, ప్రార్థనగా ఉన్నది. ఇదిగో నేను చేస్తున్న కర్మానుష్ఠానం నిత్య నూతనము. తతమ్మే అపహ తత్ తాయతే పునః స్వాధిష్టాధీతి రుచతాయ శస్యతే అయం సముద్ర యః విశ్వే దేవ్యః స్వాహాకృతస్య సముతృష్టుత రుభవః. రుభవః, ఓ రుభువులారా, వీరు దేవతా వర్గంలో ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది వీరికి. వారిని కొందరు వీరిని నక్షత్రములని, దిక్పాలకులని ఇలా కూడా చెప్తుంటారు. రుభువులారా, మే అపహ, నేను అనుష్ఠించే ఈ కర్మ ఉందే అది వేదంలో అగ్నిష్టోమాది కర్మ అని అంటారు. అంటే మా చేత ఆచరించబడే ఈ కర్మ ఉంది చూచావా, తతం కొనసాగిస్తున్నాం, విస్తరణ చేస్తున్నాం, విస్తరణ చేయబడుతోంది. అంటే అర్థం ఏమిటి? ఇంతకుముందు ఎందరెందరో ఎన్నో తరాలుగా చేస్తూనే ఉన్నారు. దానికి ఆపుదల లేకుండా కొనసాగిస్తూనే ఉన్నాం. ఈ కర్మానుష్ఠానం మాతోటే ప్రారంభమైన అర్థం కాదు. ఓ మహాకవి ఉండేవాడు, నా ముందు శూన్యం, నా వెనక శూన్యం అన్నాడు. మరి ఆ కవి గారిని ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఆయన కంటే ముందున్న పోతన, నన్నయ్య, తిక్కన ఇలాంటి వాళ్ళని, కాళిదాసు లాంటి మహాకవులని, మిల్టన్ లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని గుర్తు చేసుకుంటున్నానే. ఇది పనికిరాదు. ఒకప్పుడు ఇవాళ ఒక మాట వచ్చిందంటే షేక్స్పియర్ అంటాడు, బిహైండ్ ఎ సింగిల్ వాయిస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ విల్ బి ప్యాక్డ్ అన్నాడు. అంటే కొంచెం భాష మార్చాను నేను, ఇది ఒక నాటకంలో డైలాగ్. అలాగా కొనసాగుతుంది. సర్వాసు విద్యాసు కళాసు పారంపర్యోపదేశో ఘనతావశ్యాత్. ఏ విద్యలు తీసుకున్నా పరంపరగా ఉపదేశించబడినప్పుడే వాడికి ఒక ప్రాశస్త్యం ఉంటుంది. ఎలాగంటే వియద్ధుని శంభు హిమాద్రి జఘ్నుస్పర్శక్రమాత్ లోకచయం పునాతి. ఆకాశగంగా అంత పవిత్రం ఎందుకైందో తెలిసిన, పుట్టిన చోటు పవిత్రము, మెట్టిన చోటు పవిత్రము, హిమాలయ పర్వతం పవిత్రము, అక్కడి నుంచి వచ్చే పంట పొలాలు పవిత్రము. ఇలా పవిత్రమైన స్థలాలు, జఘ్ను మహర్షి ఆశ్రమం, ఇలాంటివన్నీ స్పృశించుకుంటూ వెళ్ళింది కనుక లోకచయం పునాది. ఇది మా మేనమామ గారు ఎన్సెట్టి కృష్ణమాచార్య వారు
యాదృచ్ఛికంగా ఒక సందర్భంలో అవధాన పద్ధతి లోపల చెప్పిన శ్లోకం ఇది. అలాగే అందుకని అంటున్నారు ఈ కర్మ తతం ఇది కొనసాగించబడుతోంది. తదు పునః తాయతే అదే మళ్ళీ ఆచరించబడుతోంది. ఆచరిస్తున్నాను అని చెప్పటంలా, పెద్దలు ఇచ్చిన గౌరవం గనక అవి చేస్తున్నాను మేము. స్వాధిష్ట్య స్వాదుతమము అతిశయ ప్రీతికారితమైన ధీతి ఈ స్తోత్రం కూడా ఎంచేత అవే అక్షరాలు, అవే పదాలు, అవే వాక్యాలు. మరి ఒక్కొక్కళ్ళు పలుకుతుంటే ఒక్కొక్కలా ఎందుకుంటుందండి? ఎంచేతంటే స షా స చా చా ఛ ఇలాంటివి ఉంటాయి. మనకేమిటో కొన్ని కొన్ని పదాలు తీసేయడం బాబు. ఎవడో బ్రహ్మనాయుట చేపకూడు పెట్టాడు అన్నారు. చేపకూడు కాదు ఆయన పెట్టింది, చాపకూడు. అంటే అందరూ కలిసి భోజనం చేయడం అని గుర్తుంది. కానీ ఇప్పటికి కూడా చాలా కాలం మందికి బ్రహ్మనాయుడు చేపకూడు ఎందుకు పెట్టాడండి అంటారు వాళ్ళు పాపం. ఇలాగే చాలా పదాలు మార్చేసాం మనం అంతే. అలాగే ఒక చోట ఒక కవి గారు నెనరల్ల అనలాన నీరైన నాడు అని రాశాడు. తణుకు తెచ్చారు జనాలు. అనలం అంటే నిప్పు, నీరంటే ఇది. నిప్పులో నీళ్లు పడితే నిప్పు ఆరిపోతుంది కదా. మరి అంటే ప్రేమ చచ్చిపోయిన అర్థమా? కాదు. అక్కడ రాసిన కవి గారు ఏం రాశారో చూసుకోవాలి. అనలం అంటే నిప్పు, నీరు అంటే నువ్వు నేను అనుకునే నీరు కాదది. నీరులో 2 స్పెల్లింగులు ఉన్నాయి. ఒకటి మామూలు రకారం రు, ఇంకొకటి బండిరాగిస్తే రు. అక్కడ ఆ మహానుభావుడు రాసింది ఆరుద్ర గారు రు అంటే బండిరా రాశాడు ఆయన. అంటే అది నా నీరు అంటే బండిరా రాసినప్పుడు అది బూడిద అని అర్థం. నివురు గప్పిన నిప్పు అంటారు చూచారా, నివురు నీరు కింద మారింది. అంటే నా మనస్సులో ప్రేమ ఇంకా బతికే ఉంది. సరిగ్గా ఇలాంటి ప్రయోగమే వేటూరి వారు చేశారు చోట. మా రేడు నీవని ఏ రేడితేనా మారేడు దళములు నీ కొరకు. ఇక్కడ మొదటి చోట రే అన్నప్పుడు బండిరా, రేడు అంటే రాజు అని అర్థం. మారేడుదలు మామూలు. ఎందుకు చెప్తున్నామంటే ఎప్పుడు కూడా కొత్తగా మనం ఏం చెయ్యటల్లా, ఉన్నదే బాణోచిష్టం జగత్ సర్వం అన్నాడు పెద్ద ఆయన. ఇక వర్ణన ఎవడు కొత్తగా చేయలేడయ్యా, ఆయన మొత్తం అంతా చేశాడని చెప్పి. అంచేత ఓ అగ్నిదేవా, ఇదిగో నేను వ్రతం చేస్తున్నా, ఇది నాతో కొత్తగా ప్రారంభించలే, పాతకాలం వాళ్ళు చెప్పింది. స్తోత్రం ఉంది, నేను కొత్తగా చేసింది లేదు, పెద్దలు చేసిన స్తోత్రమే. అందుకని ధీతి ఉచధాయ శిష్యతే, స్తుతి గురించి గొప్పతనం చెప్పడానికి పఠించబడుతుందయ్యా. ఇక ఈ యాగంలో సముద్ర అయం సోమరస, సముద్రంలా ప్రవహించే సోమరసం అని కొందరంటే అది కాదు. అంటే అది తీసుకున్న తర్వాత ఒక రకమైన ఆనందం కలుగుతుంది. అలాంటి సముద్ర తనదైన ఆనందాన్ని ప్రసాదించేలాంటి అయం సోమరస, ఈ సోమరసాన్ని విశ్వేదేవ్య సర్వదేవతలకు సరిపోయేలాగా అందరికీ తగినట్టుగా సంపాదించాము. స్వాహాకృతస్య, దాన్ని మీరు ఎలా తీసుకోవాలి? మేము స్వాహాకారాలు చేస్తున్నాం కదా, స్వాహాకారాలతో మీరు తీసుకుని సముత్కృష్టత, బాగుగా తృప్తి చెందురుగాక. అంటే వక్తకి స్వాహాకారంతో ఇచ్చే యజమాని లేదా ఋత్విక్కుల వంటి గౌరవం ఉండాలి. స్వీకరించే దేవతలు ఉండాలి. ఆ దేవతల లాంటి లక్షణం కలిగిన వాళ్ళు శ్రోతలు కావాలి. అలాంటి విషయమయ్యా ఇది అని అంటున్నారు. ఇది అలాంటి అపూర్వమైన భావన గనక దానికోసమని ఎక్కడ కొత్త విషయం దొరుకుతుంది అని ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ తర్వాత మళ్ళీ అనిపించింది ఆంగ్లం కూడా అప్పుడప్పుడు అవసరం వాడదాం, మనకి తెలుసునని కాదు. అంటే చెప్పింది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పడం కోసం కాదని. అంటే ఎలాగంటే పాతకాలపు రోజుల్లోనూ మన సినిమాల్లో డైలాగులు అలాగే ఉండేవి. ఓ ఇంగ్లీష్ పదం వాడేవాడు, వెంటనే తెలుగు కూడా వాడేవాడు. ఎంచేతంటే ఆ ఇంగ్లీష్ పదం అర్థం నేల టికెట్ వాడికి అర్థం కావాలి కదా. చివరికి ఇలాగే ఉంటాయి పాపం. అలా ఎక్కువైపోయింది. తెలుగువాడు అలా మాట్లాడతాడు. అదే మీరు తమిళ వాడిని చూడండి, చచ్చిన ఓ ఇంగ్లీష్ పదం పడితే అలాగే ఉంటుంది అది, లేదా తమిళ పదం మొత్తం చెప్తాడు. అలాగే సరే, అదంతా వేరే కదా అనుకోండి, అలా ఉంచండి. అందుకని మధ్యలో ఇంగ్లీష్ కూడా ప్రయోగిస్తున్నాను, క్షమించగలరు పెద్దలు. ఆ పెద్దలు కూడా నేను నమస్కారం చేసుకున్నాను, ఏం పర్వాలే, ఎవరినేదో కోపం లేదు. తర్వాత అవసరమైతే ఆంగ్లంలో ట్రాన్స్లేట్ చేస్తున్నాను. లేకపోతే అంత భారీ ఎత్తున మాత్రం ఆంగ్ల అనువాదాలు చెయ్యలేదు ఇప్పుడు కూడా. కానీ దానికోసం అని చెప్పి దాదాపు 2 సంవత్సరాల పాటు రోజులో కాలేజీకి వెళ్ళొస్తే ఇవన్నీ చూసుకుంటూ కూడా ఒక 5 గంటలు దానికోసం కేటాయించి దాదాపు 200, 250, 300గా ఆ పాశురాలకి వ్యాఖ్యానం ఒక్కోదానికి 40 పేజీలు వచ్చింది ఇంగ్లీష్లో. అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది.
అసలు దాంట్లో అలాగే సరే ఏం చేత ప్రాప్తం ఉంటుంది, ఉంచండి, అలా పర్లేదు. ఇప్పుడు ఇంతకీ ఇక్కడ మాట చెప్పాలి. ఇలా మనం అశ్వమేధ యాగం దగ్గరికి వెళ్ళాము. ఈ లోపల పెద్దలు ఓ మాట అడిగారు, ఫోన్ చేసి, ఏమయ్యా నారదుడు వచ్చాడన్నారు, ఆయన గురించి చెప్తూ కదా ఓ వేదవాక్యం ఏదైనా చెప్పచ్చు కదా నారదుడి గురించి, నారదుడు రావడంలో విశేషం గురించి, అది తేల్చి పారేసేమేమిటి, అది ఎక్కడి నుంచి మళ్ళీ అవకాశం వస్తుంది అన్నారు. అలాగే ఇంకో కాలేజీ పిల్లల వాళ్ళు ఫోన్ చేశారు, మేము విన్నామండి, తమాషాగా అనిపించింది, కానీ మాకు వేటగాడికి కూడా నియమాలు అన్నారు కదండి, వేటగాడికి నియమాలు ఎందుకు ఉంటాయి, ఇది ఎక్కడుందండి, ఎవరు చెప్పారు, దీనికి సంబంధించిన వేదంలో ఎక్కడైనా ఉందా, ఏమైనా ఉంటే వీలైతే చెప్పండి అంటూ వాళ్ళు ఫోన్ చేశారు. కొందరు కామెంట్ కూడా పెట్టారు, సంతోషం. ఇక్కడ నారదుడి విశేషం చెప్పుకుందాం. అంటే అశ్వమేధానికి వెళ్ళిపోదాం, మనం అశ్వమేధం అయిపోయింది, ఇక పుత్రకామేశ్వరులకు వెళదాం. కానీ దీనికి కొంచెం కొద్ది మీ సహనానికి పరీక్ష పెడుతున్నాను అంతే, అంతకంటే ఏం లేదు, ఏమనుకోకండి. ఏమిటంటే నారదునికి విశేషం ఒకటి ఉంది. నారదుడు అద్భుతమైన గురువు. నారం జతి నారం దదాతి. దానికి అక్కడ తపస్వాధ్యాయం నిడతం చోట ఆ శ్లోకానికి మనకి పెద్దలంతా కూడా 4 రకాల వ్యాఖ్యానాలు. ఆ మొదటి ఒక్క శ్లోకానికే కనీసం 12-13 పేజీల వ్యాఖ్యానం ఉంది. అక్కడ చూస్తే చాలా భాగం దొరుకుతుంది. దాంట్లో చెప్పనిది ఏది ఉందో, నేను గొప్పగా చెప్తున్నాను కాదు, వారు స్పృశించండి, వారు స్పృశించే విధానం వేరు. ఇది మనం వేద పరిభాషలో ఉన్నాం కదా, దానికోసం జోడిస్తూ చెప్పుకుందాం. ఏమిటంటే యజుర్వేదంలో తమాషా వాక్యం ఉంది, నా స్మాల్లోకాత్ శ్వేతవ్యమివేత్యాహు అంతర్హితో హి దేవలోక మనుష్యలోకాత్ కోహి తద్వేద. ఎవర్రా పైలోకం ఉందని నీకు చెప్పింది? ఆ పైలోకం వెళ్ళిన వాడు ఎవడైనా అక్కడ చూసి స్వర్గం ఇలా ఉంది, నరకం ఇలా ఉంది అని చూసి నీకు ఎవడని చెప్పినవాడు ఉన్నాడా? ఇక్కడి వాడికి పైలోకం తెలియదు, పైన ఉన్నవాడు వెళ్ళిన వాడికి ఈ లోకం గురించి తెలియదు. మరి ఏదో పైలోకం ఉందంటావేమిటి? అంతర్హితో హి దేవలోక మనుష్యలోకాదు. ఈ మంత్రం వేరే సందర్భం కోసం, కానీ దీన్ని మన వాళ్ళు వేరే అర్థం చేసుకున్నారు. యాగవేదిక నిర్మించేటప్పుడు దేవయేజన ప్రాంతం ఎలా ఉండాలి, అగ్ని ఆధారం ఎక్కడ చేయాలి, అక్కడికి ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు, ఈ నియమాలు చెప్తూ అక్కడ చెప్పారు. ఇది సో దాంట్లో పెద్ద ప్రక్రియ. దీన్ని కళాపరంగా చూసుకుందాం. అంటే ఆ లోకం ఉందో లేదో నీకు ఎవరు తెలుసురా బాబు? అంతర్హితో హి దేవలోక మనుష్యలోకాదు కోహి తద్వేద. ఎవరికి తెలుసు? నా స్మాల్లోకాదు శ్వేతవ్యమివేత్య. అంచేత ఈ లోకం నుంచి పైలోకానికి వెళ్ళద్దు అంటే సచ్చేక దొరికే ఆ రంభ కన్నా ఇక్కడ నచ్చినట్టు అందులో మీదనే ఫలానా అన్నట్టుగా ఉండేది. ఎవడో పాపం ఉన్నాడు కదా మోహన్ గౌడ్, మనకి ఉమర్ ఖయ్యాం లాంటి వాడు అలా చెప్పి నాస్తికవాదుల్లో. దీని అర్థం అది కాదండి. ఏమిటో తెలుసా? ఆ లోకం ఉందో లేదో మనకి తెలియదు, అది అలా పక్కనట్టే. ఏమిటది? అంతర్హితో హి దేవలోక మనుష్యలోకాలు. అక్కడ ఉండే పరమాత్మ నీకోసమని చెప్పి భూమండలంలోకి అవతరించి వస్తున్నాడే, ఆ అవతరించిన స్వామి మన మధ్య తిరుగుతున్నాడే, భూమి మీద నడుస్తున్నాడు, భూమి మీద పొరలాడాడు, భూమిని కొలిచాడు, భూమిని ఎత్తాడు, ఈ పనులన్నీ చేశాడు కదా. అలాంటి భగవంతుడు అవతరించిన నేల నీ దగ్గర ఉండగా, ఈ నేల మీద బతుకుతూ ప్రతి సన్నివేశంలో భగవంతుడిని చూడగలిగేలాంటి స్థితి ఉండగా కూడా ఇది వదిలిపెట్టి అక్కడికి వెళ్తానంటావేంటి? అక్కడికి వెళ్ళి భగవంతుడితో మాట్లాడతావా? నీకు మాటలు రావు. అక్కడ సదా పశ్యంతి సూరయ్య, గుడ్ల అప్పగించి చూస్తూ కూర్చోవాలి నువ్వు అక్కడ, అంతే. పోనీ ఆయన ఏమన్నా మాట్లాడతాడా? చచ్చి చెడి వెళ్ళాడు వీడు మోక్షానికి, అవాకి అనాదర, అంతే, అలా ఉంటాడ. ఇది చమత్కరించారు. అంటే భూమండలం కూడా అలాంటిది కనుక అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర పదే పదే రక్షమాం. అలాంటి చోట నీ జీవనాన్ని మరింత ఉత్కృష్టం చేసుకోవడానికి అవకాశం ఉన్న చోటురా ఇది అని చెప్పడానికి, ఈ వివరణ చెప్పడానికే నారదుడు యాదృచ్ఛికంగా వాల్మీకి దగ్గరికి రావడం జరిగింది. ఎందుకు వచ్చాడు, ఏం జరిగింది అది మాట్లాడుకున్నాం. మరి నారదుని విశేషం ఏమిటి నాయన? కోన్వత్సన్ సాంప్రతంలోకి అన్నారు. అసలు గొప్పవాళ్ళు ఎవడయ్యా అంటే లాంగ్ లెగో డెడ్లీ కింగ్ అని మొదలెడతాగేమో, సాంప్రతంలోకి ఇప్పుడున్న వాళ్ళల్లో అన్నాడు. అడిగితే ఎవరిని అడగాలి?
మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. నువ్వయ్యా చెప్పగలిగిన వాడివి. సరిగ్గా శ్రీశుకుల వారిని కూడా పోతన గారి మాటల్లో పరీక్షిత్ అడిగాడు. భూసురోత్తమ ఎరుంగంబల్ కవి, భూసురోత్తమ నువ్వు అబద్ధాలు చెప్పవు, నాకు చెప్పవయ్యా. రుక్మిణీ కళ్యాణం వినంగా కౌతూహలం వయ్యడి. ఈ మాట చాలాసార్లు అన్నాడు. రుక్మిణీ కళ్యాణం కాదు, వేరే వాటికి కూడా. అగో అలాంటి నారదుడు, దానికి వేదం చెప్తుంది, పావమాని యో అధ్యేతి ఋషి సంభృతం రసం తస్మై సరస్వతి దుహే క్షీరం సర్పి మధూదకం. పవమాన దేవత సంబంధమైన రుక్కులుంటాయి, మరుద్దేవతలకి సంబంధమైన రుక్కులు. ఆ రుక్కులని పావమాని యో అధ్యేత్ అంటే వేదాచార సూక్త సంఘం ఏదుందో దాన్ని చదివిన వాళ్ళకిట తస్మై పవమాన అధ్యయనం కుర్వతే జనాయ. అలాంటి పావమాని సూక్తం అధ్యయనం చేసే మహానుభావుడు ఎవరున్నాడే, సంభృతం రసం తస్మై సరస్వతే దుహే క్షీరం సర్పి మధూదకం. ఆ పావమాని సూక్తాన్ని, పవమాన సంబంధమైన విశేషాలన్నింటినీ కూడా ఎవరైతే అధ్యయనం చేస్తారో, అంటే బోరు కొడుతుంటాయి కొన్ని కొన్ని వేదమంత్రాలు, కాదు 2-3 సార్లు చదవండి, చదివితే మనకి దాంట్లో ఎక్కడొక్కడ దొరుకుతుంది. అలా ఉన్నప్పుట సరస్వతి దుహే, ఆ వాగ్దేవత అన్ని సంపదలు ఇస్తుంది. ఎలాగా, క్షీరం సర్పి మధూదకం. క్షీరం అలాగే సర్పి అంటే నెయ్యి, అద్భుతమైనది, కాచింది, బాగా చక్కగా కాచింది, పరిమళం వచ్చేలాగా అలాంటి నీతిని ఇస్తుంది. మధూదకం, మధువు నిండిన నీరు అంటే అమృతాన్ని ఇస్తుందయ్యా. అదిగో అలాంటి అమృత రసాస్వాదన చేసిన వాడే నారద మహర్షి. అలాంటి నారదుడు వచ్చాడు. అంతేకాదు అతడు బృహస్పతి సముడు. అంటే బృహస్పతి అంటే బృహత్వై వాక్, వాక్కుకి పతి. ఏమిటి బృహస్పతి సముడు అంటేను, దానికి మళ్ళీ వేదంలో ఉంది, బృహస్పతి రకామయత బ్రహ్మవర్చసి శ్యాం ఇది. బృహస్పతి అనుకున్నట్ట, ఇంత గొప్పవాడిని బృహత్వై వాక్ అంటే నేను అలాంటి వాడిని, కానీ బ్రహ్మగారి కంటే ప్రజాపతి కంటే ఇంకోటి కంటే తక్కువ. నాకు కూర్చోవాల్సింది పక్క పెంచిలోనేమో, అప్పుడు శుక్రాచార్యులు కూర్చుంటారు, ఇటు పక్క దూర్వాసుడు ఉంటాడు, ఇలా ఉంటాడు అనుకున్నట్టు. అంచేత నేనేం కావాలి, బ్రహ్మవర్చి శ్యాం ఇది, నాకు బ్రహ్మవర్చస్సు కావాలి. అంటే బృహస్పతి అనగానే చతుర్ముఖ బ్రహ్మ గుర్తు రావాలి. బృహస్పతి అనగానే ఇంద్రుడి కంటే కూడా గొప్పవాడు అనిపించుకోవాలి. అంటే ఇంద్రుడే కదా అందరికంటే గొప్పవాడు కాదు. ఇంద్రుడి భార్య శచీదేవిని ఎవళ్ళెవళ్ళు చెరపట్టదలుచుకున్నా ముందుగా బృహస్పతిని దాటి వెళ్ళాలి వాళ్ళంతా. ఇంద్రుడినైనా ఇబ్బంది పెట్టచ్చు తప్ప ఇంద్రుడి భార్య శచీదేవిని ఎవడాను లేడు. అందుకని శచీదేవి ఋగ్వేదంలో తోటంది, నీకున్న పవరంగా నా వల్లే జాగ్రత్త పాపం. అంతే ఇంద్రాణి ఏతు ప్రథమ ఇంద్రాణి వై సేనాయాం దేవత, వేదమంత్రాలు ఉన్నాయి. అదనమాట ఇంద్రవైభోగం అంటే మగాడికి ఏం లేదు, ఆడవాళ్ళదే పవర్ అంటాను. చెప్పాను మా మిత్రుడు జానని పిలిచేవాడు వాళ్ళ ఆవిడ్ని, జానకి ఆవిడ పేరు. ఇదేమిటి అంటే ఏం చేయమంటావు, నా ప్రాణం ఆవిడ జాను, ఈ మాత్రం ఆవిడ దగ్గర ఉంటున్నాడు పెద్ద మనిషి. ఇలాంటి వాడు ఇంద్రుడు. అంచేత ఇంద్రుడి యొక్క భార్యను ఇంత గొప్పవాడు కూడా రక్షించగలిగేవాడు బృహస్పతి. ఆయన అనుకున్నాడు, బ్రహ్మవర్తి శ్యాం ఇది సయేతం అష్టరాత్రం అపశ్యత్ తం ఆహరత్ తేనాయేజత తతో వైస బ్రహ్మవర్చసి అభవత్. 8 రాత్రులు 8 తత్వాలని 8 దిక్కుల నుంచి సాధించుకుని ఆయన యజ్ఞం చేసి బ్రహ్మవర్చ సంపాదించాడు. నారదుడు కూడా అలాంటి వాడే. అంటే ఆయన యాగం కూడా చేయాల్సిన అవసరం అయిపోయింది. ఎందుకని, బృహస్పతి రకామయత. నారదుని పట్టుకోదు మనం, నారదు ఇవన్నీ దాన్ని సాధించుకున్నాడు పరమాత్మ వల్ల. బృహస్పతి రకామయత శ్రేణ్మే దేవాదతీరం గచ్చేయం పురోధాం ఇది. నేను బ్రహ్మవర్చస్సు పొందాను, కానీ నా టాలెంట్ ఎవరు గుర్తించట్లేదే. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చేయొచ్చు కదా. వెనకటికి ఏదో కార్యక్రమం కోసం అని చెప్పి ఓ ఫైల్ తయారు చేయమంటే తయారు చేసి ఇచ్చి ఎవరికో ఇచ్చుకున్నాను నేను, పెద్ద ఆఫీసర్లకే. వాడు పక్కన భార్య చెప్పాను కదా, అదే అధ్యయనం చేస్తే వాడు బ్రహ్మాండం 30 ఎకరాలు బ్రహ్మాండ స్థలం తిలోపల కట్టగలిగాడు. ఇలాంటివి ఉంటాయి. ఎందుకని, యువతల ఇచ్చినవాడు ఎవడో ఎక్కడో దారిపోయే దేశవాడి శాంతి అని. దానికే ఒక కథ ఉంటుంది. ఏమిటంటే వెనకటి రోజుల్లోనండి, ఇప్పుడు కాదు, చాలా కాలం కిందట
నదీ స్నానానికి వెళ్ళాడు. పుష్కర స్నానంలో ఒక ఆయన ఒక్కడే వెళ్ళాడు. ఒక్కడే ఉన్న చేతిలో రాగిజం పోతుంది. మళ్ళీ రాగిజం పట్టుకోవడం శిష్యుడు ఎవడో లేడు. లేడు పాపం. పోనీ గట్టు మీద పెట్టి స్నానం చేద్దామంటే అప్పట్లో కాస్ట్లీ కదా, గట్టు మీద పెట్టి వచ్చే లోపల ఎవరు రాగిజం పట్టుకుపోతాడు భయం. అందుకని అటు ఇటు చూసి జనాలతో ఎవడి పనులు వాడు తిరుగుతున్నాడు. ఈ మహానుభావుడు ఏం చేశాడు, వచ్చిన గొయ్యి తీసి ఆ గోతులో రాగిజం పెట్టి మళ్ళీ అది ఎక్కడుందో గుర్తుండాలి కదా, అందుకని దాని మీద ఇసక ఇలా బోర్లించి లింగాకృతిలో పెట్టాట పాపం. స్నానం చేసి వచ్చాడు. వస్తే రాగిజంప ఎక్కడో కనిపించరా. ఎంచేత ఈయన ఇసకని ఒక్కచోట పెడితే అది చూచిన ఓ 20 మంది ఏం చేశారు, ఓహో ఇక్కడ స్నానం చేసేటప్పుడు సైకతలింగాన్ని స్థాపించాలి కాబోలు అని చెప్పి వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు సైకతలింగాలు పెట్టారు. ఇలాంటి వాడు ఆయన స్నానం చేసి వచ్చి సంయామనం చేసుకొచ్చే లోపల ఓ 500 మంది. ఇప్పుడు నదీ తీరం, గోదావరి నదీ తీరంలో ఏం మిగిలాయి, 500 సైకతలింగాలు మిగిలాయి. అదే కోట్లింగాల క్షేత్రం మిగిలి ఎవరో చెప్పగా వినికింది. ఏమైంది, ఇప్పుడు ఒక్కతోట వెతికంటే తావకూడతారు, అది లేకపోతే. అంటే కొందరు ఉంటారు, దానికే తెలుగులో సామెత శతకోటిలో ఒకడని చెప్పి. అలాంటిది కనుక నారదుడికి ఆ ఇబ్బంది లేదు, ఇదేమీ చెయ్యరా, హాయిగా సంపాదించుకున్నాడు. బృహస్పతి చేసిన పని ఏమిటంటే ఇందాక చెప్పింది, అలాంటి వాళ్ళలో మేము కూడా ఒకళ్ళందరికీ అది అది అలాంటి ఒక ప్రఖ్యాతుని వాడు చెప్తే వింటాడు, కానీ మామూలు వాడు చెప్తే ఎందుకు వింటారండి తండ్రి. అలాగే ఈ బృహస్పతి చేసిన కష్టం ఏదుందో నారదుడు సంపాదించాడు. బృహస్పతి కూడా అనుకున్నాడు, నాకు ఇంత శక్తి వచ్చింది, నన్ను ఒక ప్రభు నన్ను దగ్గరికి చేర్చుకుని అందరూ నన్ను అనుసరించాలి, ఎలాగా అనుకున్నాడట. గచ్చేయం పురోధాం ఇది సయేతం 24 రాత్రం అపశ్యత్. 24 రాత్రులు అంటే 24 రోజులు చేసే ఒక యాగాన్ని దృష్టి పెట్టుకున్నాడు, సాధించాడు. తమాహరత్ తేనాయం యజత, దానితోటి యాగాన్ని చేశాడు. తతో వై తస్మే శ్రద్ధేణ వా అదతత్ అగచ్చత్ పురోధ, అది అయ్యింది. దాంతో ఆ ప్రభావం చేత చూశారు, దేవతలంతా వచ్చారు అవిసుల కోసం, చాలా బాగా చేస్తున్నాండి, ఇలాంటి మన దగ్గర చాలా ఉపయోగం. ఇంతే కదా లోకంలో ఉన్నది, ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. అదే మనకి చెప్పుకున్నాం, అయోధ్యావర్ణంలో ఒక చోట ఉంది, రాజు చేత గౌరవించబడ్డ పురోహితుడు బ్రాహ్మణుల్లో గొప్పవాడు. బ్రాహ్మణుల్లో ఎవరికైతే రాజు చేత సత్కారం లభిస్తుందో, రాజుకి పురోహితుడు ఉంటాడో, అలాంటి పురోహితుడు కలిగిన రాజు రాజుల్లో గొప్పవాడు. రాజు చేత గౌరవించబడిన బ్రాహ్మణుడు సమాజంలో గొప్పవాడు అని వేదమే చెప్పింది. వేదం ఇలాంటి చాలా చెప్పిందండి. వక్తట సైకిల్ వేసి వెళ్ళానుకో ఉపన్యాసానికి ఎవడూ పట్టించుకోడు, స్కూటర్ మీద వెళ్ళానుకోండి ఎవడూ పట్టించుకోడు, ఓ రిక్షా మీద వెళ్ళాను, కారులో రిక్షా. ఇప్పుడు అలా కాదు, ఒక కారులో వెళ్ళాలి, అది మన కారు కూడా కాదు, ఎవడో అయ్యి ఉండాలి, కనీసం ట్యాక్సీ వెళ్ళిన వాడు ఆగి అప్పుడు కారు డోర్ ఇలా తీసి ఇలా చూస్తుండగా ఆయన గంభీరంగా అలా ఇలా చూస్తూ పాపం దిగి ఓ అంటూ అలా వచ్చి ఉండాలి. ఇదంతా ఇది వేదమే చెప్పింది. ఒరే నాయన, నీకు గనక వాహనం లేకుండా వెళితే నీ మొహం ఎవడో చూడు. ఇంచేత అనస్వి అదధి చైవ అపజితమవు యాగంలో చెప్పింది, యజుర్వేదంలో చెప్పారు. నువ్వు కనీసం గుర్రం మీదైనా వెళ్ళు, లేకపోతే రథం మీదైనా వెళ్ళు, ఇది కూడా లేదనుకో నీ మొహం ఎవడో చూడన్నాడు పాపం. అందుకనే కర్మ రామచంద్ర స్వామి లాంటి వాడికి జరిగింది అవమానం. ఇంచేత యుద్ధం చేస్తున్నాడు, నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు. ఇంద్రుడు కాస్త హెల్ప్ చేద్దామని చెప్పి రథాన్ని పంపించాడు. పాపం రథం ఎక్కాడు, రాముడు ఏ నష్టం పంపించాడు, ఎక్కాడు. యుద్ధం చేస్తుంటే ఎంతసేపటికి రావణాసుడు పోవటంలే. మరి కారు మంది కాదు కదా, డ్రైవర్ కూడా మనవాడు కాదు కదా. మనవాడు కాని డ్రైవర్ ఎప్పుడూ కూడా యజమాని అయితే గౌరవిస్తాడు. మేము మొదటిసారి మొట్టమొదటిసారి 2001లో ఈటీవీకి వెళ్తే ఎక్కడ కూర్చోవాలో తెలియక డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాం. వెళ్ళిందాకా ఉండే బంధులో దిగు అన్నాడు వాడు, అందుకని తెలియలే. తర్వాత వచ్చేవాడు ఓరెడ్డి భారతదేశం గారు నాతో పాటు వస్తూ ఇద్దరం వెనక్కి కూర్చున్నాం. అయిన తర్వాత భారతదేశం గారు ఇంట్లో దిగిపోయారు. నన్ను గురువు గారు ఎక్కడ దింపాలి అని అడిగాడు వాడే డ్రైవర్. మళ్ళీ అప్పుడు అర్థమైంది, డ్రైవర్ పక్క సీట్లో కూర్చుని అలాగే మాట్లాడతాడు, తెలియదు కదా, కొంత సొంతగా లేనిప్పుడు ఇలాగే ఉంటాయి గొడవలు. అంటే అది రాముడికి కూడా పాపం ఎంతవరకు రథం ఎక్కలేదు, చిన్నప్పుడు ఎక్కాడేమో, సొంత రథం కాదు. ఇలాంటి రాముడిని పట్టుకుని మాత్రం ఏమన్నాడో తెలుసా అండి, ఏం రామచంద్ర యుద్ధం చేస్తున్నావా ఆటలాడుతున్నావా, ఇదే కనుక మా ఇంద్రుడైతే వాడు ఇలాగే అప్పటికప్పుడు చంపేసి ఉంటాడు పెద్ద మనిషిని అన్నాడు. అంటే ఏమిటా, అలంతే గృణయారామ అని విషయాంధ్ర చదువుకోకపోతే అలంతే క్రీడయారామ. అంటే రామాయణంలో ప్రతి వాక్యానికి కూడా ఎంత లోతైన భావం ఉంటుందో. అంటే డ్రైవర్ మనవాడు కాదు కదా, అందుకని చెప్పి అని చెప్పి ఇలాంటివి ఉంటూ ఉంటాయి.
కాబట్టి ఎవరికైతే గౌరవం లభిస్తుందో వాడు గొప్పవాడు. అలాంటి గౌరవం ఈ యాగాలు చేయకుండా స్వామి వల్ల దొరికింది మహానుభావుడికి. ఉత్తముడైన గురువు అయ్యాడు, అందుకని వచ్చాడు. గురువు గొప్పతనాన్ని ఆంగ్ల పదంతో చెప్తాను, ఆంగ్ల సాహిత్యంలో ఉన్న దాంతో అప్రిషియేట్ చేస్తాను అనుకుంటాను. విలియం బ్లేక్ అని కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవని చూసి చెప్పడం బెటర్ అని చెప్పి పెట్టుకుంటా, జాగ్రత్త కోసం అని చెప్పి. కాలేజీల్లో చూసి కాపీ కొట్టే పట్టుకుంటూ ఉంటారు, ఇక్కడ మాత్రం కాపీలు దిగి పెట్టుకుంటారు జాగ్రత్తగా. ఆవిడంటాడు ఓ చోట, గురువు అంటే ఎలాంటి వాడు తెలుసా? ద లుక్ ఇన్ ఎవర్ థాట్ లెస్ ఇన్ ఎవర్ థాట్లెస్ ఫెలో అంటే వాడి దృష్టి లేనివాడు కాదు, దాన్ని మార్చాడు మళ్ళీ తర్వాత లైన్లో. ద లుక్ ఇన్ టు ఎవర్ థాట్లెస్నెస్ when birds are covered warm, they visit caves of every beast to keep them all from harm. If they see anyone weeping that should have been sleeping, they pour sleep on their head and sit down by their bed. అంటూ చెప్పి గురువు మీదే ఇంకొక 20-30 వాక్యాల్లో రాశాడు. అలాంటి వాడు గురువు కనుకనే వెళ్ళాడు. ఇంకొకటి వేటగాడి నియమాలు కూడా ఆ మంత్రం చెప్పి సాగుతాను. ఏమిటి వేటగాడి నియమాలు ఏంటి? యజుర్వేదంలో 6వ కాండలో చెప్తారు. యథా సారీయతి మ అఖ ఇది నా పరాధ్యామి ఇది ఉపావసృజతి ఏవమేవ. ఛద్మగతి కలిగిన వ్యాధుడు సారీ తాకి సావద్దు. ఛద్మగతి కలిగిన వ్యాధుడు ఇయతి అహం వర్తే నేనింత దూరంలో ఉన్నాను. మే ఇయతి ఆకహ విద్యతే నాకు ఇంత దూరంలో నేను తవ్విన గొయ్యి కానీ వల కానీ ఉంది అంటూ చుట్టూ చూడాలి. ఇదానీ బాణం విసృజ్య నా అపరాధ్యామి. ఇలాంటి సందర్భంలో నేను వదిలిన బాణం వల్ల అపరాధం జరగదు, అంటే లక్ష్యాన్ని భేదించగలను, లక్ష్యం కాకుండా వేరే దాన్ని కొట్టలేను అని చెప్పి అనుకోవాలి. ఇది మనసి విధాయ యథా బాణాన్ ఉపావసృజతి. ఎలాగైతే బాణం వదిలిపెడతాడో మనం కర్మానుష్ఠానం చేసేటప్పుడు కూడా ఇంత జాగ్రత్తగా చేయాలి. ఇంతకుముందు వేటగాడు అది పొరపాటు చేశాడు. లక్ష్యం ఉన్నది, లక్షణం ఉంది, ఆ పరికరాలు ఉన్నాయి, కానీ లక్ష్య శుద్ధి పోయింది. తద్వారా కొట్టవలసిన పక్షిని కాకుండా మగ పక్షిని కొట్టాడు. ఇది తప్పు జరుగుతుంది. ఇది అంటే చూడండి, గుంపులుగా ఉన్నగా కూడా కొట్టకూడదు. అలాగే అక్కడ ఉండే పద్ధతిని బట్టి, అంటే పక్షి కానీ జంతువు కానీ దాని పరిమాణం ఎంత ఉందో చూసుకోవాలి, దానికి తగ్గ బాణ ప్రయోగం చేయాలి, దానికి విషం పూయకూడదు. ఇన్ని నియమాలు ఉన్నాయి. అలాంటి తప్పాడు కనుక వేట వృధా అవుతుంది. ఇది అక్కడ వేటగాడిది. ఇలాగా మనం ఒక్కొక్కసారి మధ్యలో ఉన్న వాటిని ఏమన్నా కావాలంటే మళ్ళీ వెనక్కి వెళదాం. మళ్ళీ తర్వాత భాగంలో మనం అశ్వమేధం దాటి అక్కడికి వెళదాం. ఇక్కడ పుత్రకామేష్టికి వెళితే ముగ్గురు రాణులు ఎలా ఉన్నారు అది కూడా మనం మాట్లాడుకుందాం. అంతవరకు